ప్రమాణ స్వీకారం చేసిన రోజే విజయ్ రాజీనామా చేశాడంటూ కొన్ని వార్తలు తిరుగుతూ ఉన్నాయి. అదేంటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు విజయ్ రాజీనామా చేయడం? దేనికి చేయాల్సి ఉంది అంటే ఎస్ చేయాలి. ఎందుకంటే విజయ్ మన ఎలక్షన్స్లో తను ఒక చోట పోటీ చేస్తే ఓడించేదానికి అవకాశాలు ఎక్కువగా నేను గ్రహించి 2 చోట్ల పోటీ చేశాడు. ఒకటి పెరంబూర్, రెండోది వచ్చేసి తిరుచి ఈస్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో ఒక దానికి వచ్చేసి ఆయన రిజైన్ చేయాలి. ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల్లో గెలిచినా సరే 2 నియోజకవర్గాల్లో ఉండడానికి వీల్లేదు. ఒక నియోజకవర్గానికి మాత్రమే అతని ఎమ్మెల్యే అనమాట. ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి తను ఇప్పుడు రిజైన్ చేయనున్నాడు. సో అందులో భాగంగా విజయ్ రాజీనామా చేస్తూ ఉన్నాడు అనమాట. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శికి కూడా విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రిజైన్ లెటర్ని అయితే అందజేశారట. ఈ టీవీకే నేతలంతా కూడా ఆ రిజగ్నేషన్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని అందజేయడం అయితే జరిగింది. ఇప్పుడు టీవీకే దగ్గర ఉన్నటువంటి స్థానాలు కేవలం 120 మాత్రమే. కాబట్టి కావాల్సిన 118, ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చి మొత్తం 120 దగ్గర అయితే ఉంది. దీనికి ఎలక్షన్స్ జరగబోతా ఉందన్నమాట. పెరంబూర్ ఎమ్మెల్యేగా మాత్రమే విజయ్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అంటే కనుక ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం మనందరికి కూడా తెలిసిందే. అక్కడ వచ్చేసి త్రిషాను పోటీకి పెడతా ఉన్నారు. అలాగే విజయ్ పార్టీ తరఫున ఇంకొక మాజీ ఐఏఎస్ అధికారికి పోటీ పెడతా అని చెప్పేసి రకరకాలుగా అయితే చెప్పినారు. అసలు వాస్తవం ఏంటంటే ఒక కండిషన్ అయితే పెట్టాడట. పొత్తులో పెట్టుకునేటువంటి ఒక పార్టీ ఆయన, అది వీసీకే పార్టీ. సో ఈయన గొంతెమ్మ కోరికలన్నీ కూడా కోరాడట విజయ్ని. ఏమంటే నన్ను డిప్యూటీ సీఎం చేయాలా, నా పార్టీ తరపు నుంచి ఒక అభ్యర్థిని మీరు నిలబెట్టాలా, నా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఒక మెంబర్కి వచ్చేసి ఎమ్మెల్సీ ఇవ్వాలా, ఇన్ని పెట్టాడట. కాబట్టి ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి రిజైన్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీసీకే ఇక్కడ పోటీ చేయబోతా ఉంది. అది కూడా విజయ్ సపోర్ట్తో ఆబ్వియస్గా గెలుస్తారు. కానీ ఏంటంటే వీళ్ళు భయపెడతా ఉన్నారు విజయ్ని. రేపొక్క రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ప్రవేశపెడతారు. అక్కడ అందరూ కూడా ఓత్తు మీరు తీసుకుంటూ ఉంటారు కదా, ప్రమాణ స్వీకారం అందరూ చేయాలి. గెలిచినటువంటి అందరూ కూడా అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ అసలు గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఏమంటే అటు ఏఐడిఎంకే నుంచి కావచ్చు, డిఎంకే దగ్గర నుంచి కావచ్చు, ఒక 20 మందిని లాక్కొచ్చుకుంటాడు. ఒక 20 మందిని లాక్కొచ్చుకుంటే కనుక అప్పుడు వీళ్ళ ఆటలు ఏవైతేనే అవి ఆగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 4-5 పార్టీలకు సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఆటలు, గెలిచిన ఎమ్మెల్యేల యొక్క ఆటలు. అప్పటి వరకు విజయ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఐసీయూలో కనుక హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటుంది అనమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అసెంబ్లీలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలా, డిఎంకే ఏఐడిఎంకే దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసుకోవాలా, ఆ తర్వాత ఆట మొదలెట్టాలా. అప్పటి వరకు సైలెంట్గా ఇట్లానే ఉంటాడు విజయ్. ఇదనమాట విజయ్ రాజీనామా చేయడానికి గల కారణం. ఆల్రెడీ రాజీనామా చేసినాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రెసిగ్నేషన్ అయితే కనుక ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఎలక్షన్స్ అయితే ఎలక్షనీరింగ్ జరగాల్సి ఉన్న దానికి చేస్తారు. అది సంబంధం అదనమాట.